సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు రవిబుధులు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, రెండవ స్థానమందు ఉన్నటువంటి జన్మరాశి యందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. ప్రత్యేకించి మానసిక ప్రశాంతత కొంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానమందు రవిగ్రహం బంధుమిత్రుల యొక్క సాన్నిహిత్యాన్ని, బంధుమిత్రుల యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, లేదా మీరే ఏదైనా శుభ కార్యక్రమాలు చేస్తూ ఉండడము, దైవిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు లాంటివి ఆచరిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. శుభమూలో వ్యయశ్చైవ అన్నారు. అంటే ఎక్కువగా ధనము శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలకి కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేస్తేనో, లేదా ఏదైనా బంగారాన్ని కొనుగోలు చేస్తానో, ఇటువంటి వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. నిజానికి ఒకరోజు ప్రారంభమైన దగ్గర నుండి పడుకునేటువంటి సమయం వరకు ఖాళీ లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇందులో కొంత వృధా కాలక్షేపం చేసినప్పటికీ కూడా తప్పక కొన్నిసార్లు సమయాన్ని వృధాగా మనం పోవలసి వస్తుంది ఆ సమయం. కాబట్టి దాని గురించి ఏం బాధపడనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ వారంలో అప్పులు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఎవరైనా ఏదైనా ఆశించి, అంటే మీరు ఈ పని మనం చేస్తే వారు మనకి సహాయం చేస్తారు అనేటువంటి దృక్పథంలో ఎవరికీ సహాయం చేయకూడదు. మీరు చేయదలుచుకుంటే వారికి సహాయం చేసి వదిలేయడమే తప్పితే తిరిగి వారి దగ్గర నుండి ఏదైనా ఆశిస్తే ఆశాభంగం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఇచ్చినటువంటి అప్పు తిరిగి రాదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు పొందడానికై ఈ వారంలో ప్రత్యేకించి శివమహిమ్నా స్తోత్రాన్ని చదువుతూ ఉండండి, లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.